వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పోలీస్ ఉద్యోగం కోసం ఆరాటపడుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అయితే కష్టపడి మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాసేసామండి. సుమారు 37,000 మంది రాసేశారు. అయితే వీళ్ళలో అందరికీ ఉన్న ఒకే ఒక కామన్ ప్రశ్న ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏపీఎస్పీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, స్పెషల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. ఇలాంటి 1,00,000 క్వశ్చన్స్ అనేవి అందరి అభ్యర్థుల మైండ్ లో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది లైఫ్ కదా, ఉద్యోగం వస్తాదా రాదా ఎన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి ఆ భయం అయితే ఉంటుంది. సో ఆ భయంతో అందరూ అడిగే కామన్ క్వశ్చన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్న. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు కట్ ఆఫ్ గురించి. కొంతమంది బాగా ఎక్కువ చెప్పేస్తున్నారు, కొంతమంది తక్కువ చెప్పేస్తున్నారు. ఏంటి అసలు ఇది, మేము దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు? మీరు కూడా మీకు అవగాహన, మీ ఎక్స్పీరియన్స్ తోటి, మీకు వచ్చిన డేటా తోటి మీరు కూడా కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేయండి, కాస్త ధైర్యంగా ఉంటుంది అని అభ్యర్థులు అడుగుతున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, నా మీద మీకు నమ్మకం ఉన్నందుకు. అలాగే ఇంకొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, చాలా మంది కట్ ఆఫ్ గురించి వీడియో చేస్తారన్నా, నువ్వెప్పుడు వీడియో రిలీజ్ చేస్తావు అని డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేస్తున్నారు అనమాట. ఆ క్వశ్చన్ వినగానే వెంటనే నాకు వీడియో చేయాలనిపించింది. కానీ వన్స్ నాకు నేను ప్రశ్నించుకునేటప్పుడు అర్థమైంది, నా దగ్గర నిజంగా అంత డేటా ఉందా, అంత స్టఫ్ ఉందా ఈ వీడియో చేయడానికి? ఎందుకంటే ఒక వీడియో చెప్పేసి ఒక మార్క్స్, కొన్ని మార్క్స్ అనేవి ఫిగర్స్ చెప్పేసినంత మాత్రం నాకు వ్యూస్ పెరుగుతాయి. కానీ దాన్ని బట్టి యువతలో చూసేవాడి ఎమోషన్స్ ఏమవుతాయి, వాడి కెరీర్ ఏమవుతుంది, దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని ఒక వీడియో అనేది రిలీజ్ చేయాలి. సో దీనికోసం ఏం చేశారంటే, నేను ఒక గూగుల్ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేసి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లోను కామెంట్ బాక్స్ లో పెట్టాను. దీంట్లో చాలా వరకు డేటా అనేది ఫిల్ చేశారు అభ్యర్థులు. వీటన్నిటినీ కూడా నేను జెన్యూన్ గా అని నమ్ముతూ ఈ వీడియో అనేది నేను చేశాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ చూసిన తర్వాత అదేంటి నీ ఛానల్లో ఎలా చెప్తున్నా కట్ ఆఫ్, పలానా వేరే వేరే సోకాల్డ్ ఛానల్లో అలా చెప్పారు, ఇంకో ఛానల్లో ఇలా చెప్పారు, మీకన్నా ఎక్కువ చెప్పారు, మీకన్నా తక్కువ చెప్పారు, ఎలా చెప్తున్నారు మీరు? ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే మీరు పడకండి. క్లారిటీగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఏ ఛానల్ వారైనా ఎవరు చెప్పినా సరే బ్యాక్ ఎండ్ లో చాలా వర్కౌట్ చేస్తారు. ఆ వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వచ్చిన డేటాని అనాలిసిస్ చేసి ఫైనల్ గా ఒక ఫిగర్ అనేది ఇస్తారు. సో అదే విధంగా నేను కూడా మీరిచ్చిన ఏదైతే గూగుల్ రెస్పాన్స్ లో లేదా పోల్ వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసి అనాలిసిస్ చేసి ఫైనల్ గా ఒక ఫిగర్ అనేది మీ ముందు పెడుతున్నాను అనమాట. సో దీన్ని ఎవరు తిట్టుకోవద్దు, అలాగని వేరే ఛానల్ చూసి కంపేర్ చేసుకొని దీనికి రసభాష అయితే పెట్టద్దు. దీంతో పాటుగా ఈ కట్ ఆఫ్ చెప్పడానికి నేను పరిగణలోకి తీసుకున్న ఇంకొక విషయం ఏంటంటే, ప్రీవియస్ డేటాని కూడా అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ కట్ ఆఫ్ అని నేను చెప్పడం జరిగింది. ఎలాగంటే, అప్పుడు ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంత కాంపిటేటర్స్ ఉన్నారు, అలాగే అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో దాన్ని కూడా బేరీస్ వేసుకొని ఈ కట్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. ఒకసారి ఆ డేటాను కూడా మనం అనాలిసిస్ చేసుకుంటే 2018 లో సుమారు ఏపీఎస్పీకి 300 పైగా పోస్టులు ఉన్నాయండి, సుమారు అరౌండ్ గా. ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్య ఏమైంది, సుమారు 8 టైమ్స్ అనేది మల్టిప్లై అయింది, అంటే 2520 పోస్టులు. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఇంక్రీజ్ అయింది. అయితే కాంపిటేటర్ విషయానికి వచ్చేసరికి కాంపిటేటర్స్ అనేది చాలా తక్కువ అయ్యారు అనమాట. రేషియో అనేది చాలా తక్కువైంది. అప్పుడు 2018 లో 1:19 ఉండేది కాంపిటీషన్. అలా ఇప్పుడు ఆ కాంపిటీషన్ ఏమైంది 1:6కి వచ్చింది అనమాట. అయితే పోస్టులు అనేవి ఎక్కువయ్యాయి, కాంపిటేటర్స్ అనేవి తక్కువయ్యారు. ఆటోమేటిక్ గా ఏమవుతుందండి, కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్. అయితే కేవలం దీన్ని మాత్రం పరిగణలో తీసుకున్నానా, నాకు వచ్చిన రెస్పాన్స్ కూడా చూసినట్లయితే సో ఇది కరెక్ట్ అనిపించింది అనమాట. సో దాని ప్రకారం ఈ కట్ ఆఫ్ అని చెప్తున్నాను. సో ఫైనల్ గా నేను ఒకే ఒక స్టేట్మెంట్ అయితే చెప్పబోతున్నాను. దిస్ ఇస్ ప్యూర్లీ మై ఎక్స్పెక్టేషన్స్ బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్సెస్ అండ్ ప్రీవియస్ డేటా అనాలిసిస్. దట్స్ ఇట్. ఇక కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే ఏపీఎస్పీలో ఓపెన్ కేటగిరీ 112 మార్కుల నుంచి 117 మార్కుల మధ్యలో ఉంటుంది. అలాగే బీసీఏ క్యాండిడేట్స్ 110 మార్కుల నుంచి 117 మార్కుల మధ్యలో ఉంటుంది. అలాగే బీసీబీ క్యాండిడేట్స్ 110 మార్కుల నుంచి 115 మార్కుల మధ్యలో తేడా ఉంటుంది. బీసీఏ కన్నా ఒక 2 మార్కులు తక్కువ అటు ఇటు వస్తుంది అనమాట. ఓకే, బీసీసీ కేటగిరీ కాంపిటేటర్స్ తక్కువ మంది ఉన్నారు, అలాగే క్యాండిడేట్స్ కూడా కొంచెం తక్కువ మందే ఉన్నారు. 96 మార్కుల నుంచి 100 మార్కుల మధ్యలో ఉండవచ్చు ఈ కట్ ఆఫ్. అలాగే బీసీడీ కేటగిరీ ఓసీ కేటగిరీతో ఏ మాత్రం తీసుకోలేదండి. ఇది కూడా 110 నుంచి 116 మార్కుల మధ్యలో ఉండవచ్చు బీసీడీ కేటగిరీ. అలాగే బీసీఈ కేటగిరీ 104 మార్కుల నుంచి 110 మార్కుల మధ్యలో ఉంది బీసీఈ కేటగిరీ. అలాగే ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 100 మార్కుల నుంచి 108 మార్కుల మధ్యలో ఈ కట్ ఆఫ్ ఉండవచ్చు. అలాగే ఎస్టీ కేటగిరీ కన్నా 2-3 మార్క్స్ తేడా మాత్రమే ఉంది, అంత పెద్ద వేరియేషన్ అయితే లేదు. 100 మార్కుల నుంచి 106 మార్కుల మధ్య తేడాలో ఉంటుంది అనమాట ఈ కట్ ఆఫ్. ఓకే, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ చూసుకున్నట్లయితే వీళ్ళు 106 మార్కుల నుంచి 113 మార్కుల మధ్యలో ఈ కట్ ఆఫ్ అయితే ఉండవచ్చు. సో ఇప్పుడు ఏబిఓ ఎస్టీ 88 మార్కుల నుంచి 92 మార్కుల మధ్యలో ఉంది. ఎందుకంటే
నాకు వచ్చిన రెస్పాన్సెస్ చాలా వరకు చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉన్నాయి మార్క్స్ అనేవి. అలాగే కోర్స్ లో చూసుకున్నా చాలా తక్కువ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో 88 మార్క్స్ నుంచి 92 మార్క్స్ మధ్యలో ఈ కట్ ఆఫ్ అనేది ఏబీబో ఎస్టీకి ఉంటుంది. అలాగే హోమ్ గార్డ్ విషయానికి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినట్లయినా లేదా బీసీ కేటగిరీ అయినా సరే వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత 1 or 2 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మాక్సిమం కూడా ఈ క్వాలిఫై మార్క్స్ వాళ్ళు హోమ్ గార్డ్స్ అనే వాళ్ళు సివిల్ లోనే వెళ్ళిపోతున్నారు. ఏపీఎస్పీలో అయితే రావడానికి ఆస్కారం అయితే చాలా తక్కువగా ఉంది. 0.1%, 1% మాత్రమే ఉంది. మాక్సిమం వాళ్ళందరూ కూడా సివిల్ లో భర్తీ అవుతారు హోమ్ గార్డ్స్ అయితే. అలాగే ఎక్సర్విస్ మన కేటగిరీ కూడా ఏబీఓ ఎస్టీ కేటగిరీ దగ్గరలోనే ఉంది. 88 మార్కుల నుంచి 92 మార్కుల మధ్యలో ఉన్నాయన్నమాట. అలాగే చాలా మందికి డౌట్, స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సిపిపి 110 మార్కుల నుంచి 115 మార్కుల మధ్యలో ఈ కట్ ఆఫ్ అయితే ఉండవచ్చు. అలాగే ఇందులో ఇంకో రిజర్వేషన్ సిడిఐ పర్సెంటేజ్ 2% అయితే ఉంది. దీంట్లో 85 to 90 మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు వచ్చే డేటా ప్రకారం సిడిఐ అనేవారు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇది ఈ సిపిపి సిడిఐ. 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి, ఎన్సీసీ అండ్ ఎంఎస్పి. వీళ్ళని చూసుకున్నట్లయితే ఓసీకి ఏ మాత్రం అయితే తగ్గలేదండి. సో ఎన్సీసీకి చూసుకున్నట్లయితే 115 నుంచి 120 మార్కులు లేదా 119 మార్కులు ఆ కేటగిరీలో అయితే ఉన్నారు. అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే 116 నుంచి 118 ఈ కట్ ఆఫ్ లో అయితే ఉండవచ్చు. సో ఇదండి ఎంటైర్ కేటగిరీ వైజ్, స్పెషల్ రిజర్వేషన్ వైజ్ తాలూకా ఏపీఎస్పీ కట్ ఆఫ్ అనేది. సో ఈ రేంజ్ లో కానీ మీకు జాబ్ వచ్చినట్లయితే ఈ మీరు ఉన్న జోన్ లో కాకపోవచ్చు, వేరే జోన్ లో అయినా సరే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది నా అనాలిసిస్ ప్రకారం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసిన తర్వాత చాలా మంది బాధపడుతుంటారు, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఊపిరి తీసుకుంటారు అనమాట. సో ముందుగానే చెప్పాను, దిస్ ఇస్ ప్యూర్లీ మై ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ యువర్ డేటా అండ్ ఆల్సో ప్రీవియస్ డేటా అనాలిసిస్ అనమాట. సో ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాన్ని నేనైతే రిప్లై ఇస్తాను నాకు తెలిసినంత వరకు. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం సివిల్ కట్ ఆఫ్ కూడా చూసుకుందాం, డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాం, కేటగిరీ వైజ్ చూద్దాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. జై హింద్.